హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో టమాటా బజ్జీ చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం ఒక 2 టమాటాలు తీసుకోండి. బాగా మెత్తగా ఉండకూడదు, అలాగని పచ్చికాయలు తీసుకోకూడదు. కొంచెం మగ్గిన కాయలు, ఇలా పండిన టమాటాలు తీసుకోండి. ఇలా 2 టమాటాలు తీసుకొని శనగపిండి, అలాగే ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకోండి. శనగపిండిలో మంచిగా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం వాము కూడా వేసుకోవాలండి. మనం ఎప్పుడు శనగపిండి యూస్ చేసినా కూడా వాము యూస్ చేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. చాలామందికి శనగపిండి తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా, అందుకే వాము యూస్ చేస్తారు. తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని పిండిలో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందే వాటర్ పోసేస్తే అంత బాగా మిక్స్ అవ్వండి. అందుకే ముందు పొడిగా ఉన్నప్పుడే వాటర్ పోయక ముందు మంచిగా ఇలాగ పిండి మొత్తంలో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ కూడా మొత్తం ఒకేసారి పోసుకోకూడదు. కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ ఒక్కసారి మొత్తం పోసేసుకోవద్దండి. ఇలాగా కొంచెం కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగ వచ్చేస్తుంది పిండి. బాగా లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. బాగా లూజ్గా ఉంటే కనుక మనం వేసుకుంటుంది టమాటా బజ్జీలు కాబట్టి ఆ పిండి మొత్తం కూడా టమాటా మీద ఉండకుండా, టమాటాలు నున్నగా ఉంటాయి కదండి, బాగా నునుపు ఉంటుంది కాబట్టి పిండంతా కూడా జారిపోతుంది. అలా లేకుండా మంచిగా ఇలా గట్టిగా కలుపుకోండి పిండి, కొంచెం లూజ్గా. తర్వాత మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం లోతుగా ఉండేటువంటి ప్యాన్ పెట్టుకోండి. అలా లోతు కళాయిలో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత టమాటాలు పిండిలో వేసేసి ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా టమాటా మొత్తాన్ని కూడా కట్ చేయొద్దండి. టమాటా కట్ చేయకుండా ఇలా టమాటాలని మంచిగా టమాటా మొత్తంగా పిండిలో వేసేసి ఇలా ముద్దల్లాగా తీసేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గుంటగా ఉన్న కళాయిలో వేసుకోవడం వల్ల టమాటాలు మంచిగా మునిగి చక్కగా ఫ్రై అవుతాయండి. తర్వాత మనం బజ్జీలు తిప్పడానికి మాత్రం మామూలుగా ఉండే గరిటెలు తీసుకోవద్దు, ఇలా అట్లకాడలు తీసుకోండి. ఎందుకంటే అట్లకాడలు ఇలా మనం టమాటా బజ్జీ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవి అంటుకుంటాయండి. కాబట్టి మనం అట్లకాడతో తిప్పుకుని చక్కగా వీటిని సపరేట్ చేసుకోవడానికి అట్లకాడలు అయితే బాగా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇలా అంటుకున్నప్పుడు మంచిగా అట్లకాడతో వాటిని సపరేట్ చేసేసుకుంటే వాటి మధ్యలో కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా చక్కగా బజ్జీలని రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. పైన కింద కాలుతాయి కానీ అండి, సైడ్లు కాలదు. కాబట్టి మనం అట్లకాడతో కొంచెం పైకి లేపుకొని సైడ్లు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మనం బజ్జీలు వేసేటప్పుడు ఇలా కొంచెం బూందీలాగా ఆయిల్లో పడిపోతే కదండి, వాటిని మనం తీసేయొద్దు. మంచిగా అవి కూడా ఫ్రై అవ్వనివ్వండి. వాటిని కూడా మనం యూస్ చేసుకుందాము. ఇలా మంచిగా సైడ్కి కూడా తిప్పేసేసుకొని 2 బజ్జీలు కూడా మంచిగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా బజ్జీలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇలా వేయించుకున్నటువంటి బజ్జీలను తీసేసుకుని, అలాగే మనం ఆయిల్లో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కూడా పడేయకుండా మొత్తంగా తీసేసుకోవాలండి. వీటిని కూడా యూస్ చేసుకుందామని చెప్పాను కదా, వీటిని కూడా తీసేసుకోవాలి. బజ్జీలు కొంచెం చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు వీటిని కట్ చేయకూడదు, కాబట్టి కొంచెం ఆరబెట్టుకుందాం. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము. దానికోసం నేను మరమరాల మసాలా తీసుకున్నానండి. వీటిని చేసుకోవటం కూడా చాలా ఈజీ. మనం ఇంట్లో ఎప్పుడు మసాలా చేసుకొని తింటాం కదా, అలాగే మసాలా రెడీ చేసుకోవాలి. వేయించిన పల్లీలు, వేయించిన పుట్నాల పప్పు, అలాగే మరమరాలు, ఉప్పు, కారం లైట్గా అలా చల్లేసేసుకుని, మీ కారం మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఇందాక చెప్పాను కదా, ఆయిల్లో వేగినటువంటి చిన్న చిన్న బూందీ ముక్కలు కూడా వీటిలో వేసేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. మనం మసాలా మామూలుగా రెడీ చేసుకున్నట్లే మసాలా రెడీ చేసుకోవాలి. కారం మాత్రం మీ టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోండి. పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా, అందుకని నేను కొంచెం లైట్గానే వేసుకున్నాను. చిల్లీ కూడా ఎక్కువ వేసుకోలేదు పిల్లల కోసమని. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి బజ్జీల్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఆ టమాటాలని బయటకు తీసేసుకోవాలండి. అప్పుడు మనకి అవి బజ్జీలు మంచిగా ఒక బౌల్ షేప్లో వచ్చేస్తాయండి. టమాటాలన్నీ కూడా ఊరికే ఊడిపోయి వస్తాయి. దాన్ని మనం ఏం బలవంతం చేయవసరం లేదు. ఊరికే అట్లా పట్టుకోగానే ఊడిపోయి వస్తాయి, ఉడికిపోతాయి కదండి. టమాటా కంప్లీట్గా 90% ఉడికిపోతుంది.
ఇలాగా చక్కగా వాటిని సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత ఇలా కట్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాలో వేసేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ కూడా టమాటాలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ మసాలాని మొత్తం కూడా మనం ఇప్పుడు బౌల్స్ రెడీ చేసుకున్నాం కదండి, బజ్జీ బౌల్స్. ఈ బౌల్స్లో చక్కగా వీటిని స్టఫింగ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసేసుకొని మొత్తం నాకు మనం ఒక బజ్జీని 2 చేసాం కాబట్టి 2 టమాటాలకి 4 బజ్జీలు వచ్చాయండి. ఇలాగ 4 బౌల్స్లో కూడా చక్కగా స్టఫింగ్ పెట్టేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైన కూడా మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. మసాలా రెడీ చేసుకునేటప్పుడే చాలామంది నిమ్మకాయ పిండుకుంటారు. బాగుంటుందండి అలా కూడా. కాకపోతే ఏంటంటే మసాలా బాగా మెత్తగా అయిపోతుంది. మనకు బజ్జీలన్నీ రెడీ చేసుకునేటప్పటికి మసాలా మెత్తగా అయిపోతుంది. అందుకనే మనం పెట్టేసుకున్న తర్వాత పైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకొని పైన నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి. తర్వాత యూట్యూబ్లో ఇంకొక ఛానల్ ఉందండి, కథనై కవితనై అని కొత్త ఛానల్. ఒకసారి మీరు దాన్ని క్లిక్ చేసి అందులో ప్రేమ జంట అనే స్టోరీ పెట్టాను. ఒకసారి మీరు ఆ స్టోరీ వినండి. ఆ స్టోరీ విని మీకు నచ్చితే కనుక ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఆ స్టోరీ ఎలా ఉందో విని నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. తప్పకుండా కథనై కవితనై ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.